ఆ వ్యక్తులకి వారు వారు శిష్యరేఖ బృందం అన్నదానం చేశారు. మరీ అసలు భయపడి ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రానటువంటి సందర్భంలో కూడా స్వామివారు ఈ యొక్క బహోత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఉపవాసం చేస్తున్నారు, అట్లాగే చేస్తున్నారు. ప్రభువానంద స్వామి గారు నిస్వార్థంగా తన జీవితాన్ని ప్రారంభించి ఈ గోవిందమాల దీక్షలో 25 సంవత్సరాలు సుమారుగా కొనసాగుతూ అనేక వేల మందికి గురు ఈ యొక్క గోవింద దీక్ష ఇస్తూ అనేక చోట్ల గోవింద గోష్ఠి ఏర్పాటు చేసి ప్రప్రథమగా గోవింద గోష్ఠి తిరుచునాపల్లి అమ్మవారి యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి శ్రీ పద్మశాలియ భవనంలో తొలిసారిగా నిర్వహించడం జరిగినది. అప్పుడు మనము తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, ఇటు ఒరిస్సా నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దాదాపు 125 మంది గోవింద దీక్ష గురువులు వచ్చారు. అది విజయవంతంగా మొట్టమొదటిసారి నిర్వహించుకున్నారు. ఈ గోవిందమాల దీక్షకి వ్యవస్థాపకులైనటువంటి శ్రీధర స్వామి ఆచార్యులు, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో సూపరింటెండెంట్ గా చేసి ఇప్పుడు రిటైర్ అయి ఉన్నారు. వారు ఇప్పటికీ కూడా మన గోవింద దీక్షకి ఎలా చేయాలి, మనము ఎలా ఇంకా స్వామివారిని దగ్గరగా చూడాలి అనే ప్రయత్నంలో ఈవో గారి అపాయింట్మెంట్ కూడా స్వామి ద్వారా, శ్రీధర స్వామి ద్వారా స్వామివారిని కలవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు రేపు ఎల్లుండి అంటున్నారు. అట్లా ప్రభువానంద స్వామి మొన్న జనవరి 26వ తారీఖున ఈ సంవత్సరం విశాఖపట్నం సింహాచల క్షేత్రంలో ఒక గోవింద గోష్ఠి ఏర్పాటు చేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో ఒక గోవింద గోష్ఠి. లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఈ నెలలోనే అనంతపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో అయినటువంటి బోర్డు డైరెక్టర్ అయినటువంటి అశ్వత్ నాయక్ గారు ఆధ్వర్యంలో అనంతపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్టీసీ బస్ స్టాండింగ్ లో వైభవపేతముగా గోవింద గోష్ఠి జరిగింది. తదుపరి సికింద్రాబాద్, అట్లాగా వరంగల్ ఈ యొక్క గోష్ఠి జరుపుకుంటూ వచ్చి మమ్మల్ని సాదరంగా సురేష్ గారు, ఈ పాలకవర్గ ధర్మకర్తలైనటువంటి వారు మాకు ఇక్కడ స్థానం ఏర్పరిచి స్వామివారి యొక్క ఆశీస్సులతోటి మీ ముందుకు వచ్చాం. శ్రీ ప్రభువానంద స్వామి గారు గోవింద పీఠం ఏర్పాటు చేయాలని చెప్పేసి తిరుపతిలో సంకల్పం చేసుకున్నారు. ఆ యొక్క గోవింద పీఠానికి కావాల్సినటువంటి స్థలము కూడా ఏర్పాట్లకి దేవుడు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. భక్తులు ఈ పాద యాత్ర చేసేటువంటి వారు, గోవింద దీక్ష చేసేటువంటి వారందరూ కూడా అనేక రకాలుగా ఆర్థిక సహాయం చేస్తారు. స్వామి నిస్వార్థంగా వారి యొక్క ప్రయాణంలో ఏ రోజు కూడా సేవ చేయాలి, ఎవరికి చేయాలి అని స్వామివారిని మూరలుగా తీసుకొని మేము మా ప్రాంతము స్వామివారి ప్రాంతానికి 320 కిలోమీటర్ల దూరం. మాది చీరాల, ఒంగోలు దగ్గర ఉన్నటువంటి చీరాల. ఆ చీరాలలో మేము పేద విద్యార్థులకి పుస్తకాలు, ఫీజు కట్టలేనటువంటి బాలబాలికలకి పుస్తకాలు మా అనంత గోవిందదాస ట్రస్ట్ తరఫున ఇస్తాం. అట్లాగే కొంతమందికి ఉచిత ఆరోగ్య సేవ చేస్తాం. కనుక మీ యొక్క శక్తి కొలది మీరు కూడా అనంత గోవిందదాస ట్రస్ట్ తరఫున మీరు స్వయంగా మీ ప్రాంతంలో పేదలకి, బద్రీనారాయణులకి, మీరందరికీ కూడా మీకు తోచినది 10 పైసలైనా 5 పైసలైనా సహాయం చేయండి, వాళ్ళని ఆదుకోండి. ఈ సేవ చేసినప్పుడే శ్రీమన్నారాయణకి మనం నిజమైన సేవ చేస్తామని చెప్పేసి శ్రీమాన్ ప్రభువానంద స్వామి అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు. మీరు మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు స్థానికులు నాగరాజు, కేఎస్ నాగరాజు గారు స్వామివారికి పూల అలంకరణ చేసి శాలువాతోటి సన్మానం చేస్తున్నారు. అనంతరం స్వామివారు